హలో అందరికీ. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కేకు 2 డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయా అండి? కింద లైట్ బ్రౌన్, పైన వైట్ కలర్. అదెలా వచ్చిందంటారా? లైట్ బ్రౌన్ రావాలంటే మన విప్పింగ్ క్రీమ్ ఉంటది కదా! అందులోకి నేను గనాష్ యాడ్ చేశానండి. గనాష్ యాడ్ చేస్తే నాకు అలాంటి షేడ్‌లో ఉన్న విప్పింగ్ క్రీమ్ వచ్చింది. సో, ఇదొక ఆహ్, 11 ఇయర్స్ బాబు కోసం చేసింది. వాళ్ళు జస్ట్ రెఫరెన్స్ పిక్ పంపించి మాకిలాగ చాక్లెట్స్ ఉండాలి, లోడెడ్‌గా ఉండాలి అన్నారు. అండ్ వాళ్ళు 1 ½ కేజీలో 3 టియర్ వస్తదా అంటే 3 టియర్ అంటే కొద్దిగా కష్టమండి. 2 టియర్ అయితే నేను చేయగలుగుతాననేసి చెప్పినాననమాట. అంటే ఇప్పుడు మన దగ్గర టిన్స్ అవైలబిలిటీ అవి గూడా చూసుకోవాలి కదా! సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మొత్తం అన్నీ మేనేజ్ చేసుకున్నాను. అంటే నా దగ్గర ఉన్న డార్క్ కాంపౌండ్ మెల్ట్ చేసి చాక్లేట్ మౌల్డ్స్‌లోకి వేసానండి. అక్కడ చూసారు లస్టర్ డస్ట్ ఎలా అప్లై చేస్తున్నానో. అండ్ ఇవొచ్చేసి మన చాక్లెట్స్ ఎలా చేయాలి అన్న వీడియోలో మీకు ఈ మౌల్డ్స్ అన్నీ నేను చూపించాను. ఇన్‌కేస్ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మన ఛానల్‌లో ఉంటది ఫుల్ వీడియోస్‌లో మీరు చెక్‌ఔట్ చేయొచ్చు. అండ్ ఈ కేక్ విషయానికొస్తే లోడ్స్ ఆఫ్ చాక్లేట్ అండి. వెయిట్ వచ్చేసి 1.5 కేజీ. యూజ్ చేసిన టిన్స్ వచ్చేసి 8 ఇంచ్ టిన్. మనకు పైన 4.5 ఇంచ్ టిన్. బాయ్.